ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రారంభమైన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పట్టణంలోని 13, 14, 17 వార్డుల్లో ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాయా లేదా అని ప్రజలను అడుగుతూ ముందుకు సాగిన ఎమ్మెల్యే. అప్పపురం, వేలూరు గ్రామాల్లో మృతి చెందిన నేతలు ఆయా గ్రామాలకు వెళ్లి నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. పసుమరులో కొనసాగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘన స్వాగతం పలికిన పసుమరు గ్రామ ప్రజలు. పసుమరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. 50 లక్షల రూపాయలతో పూడికతీత పనులు, గొర్రెలకు టీకాలు వేసే కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు పత్తిపాటి. పట్టణంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపాలరావు. సరైన పత్రాలు లేని బస్సులపై 12 కేసులు నమోదు, 47,200 రూపాయల జరిమానా. ఎడ్లపాడు జాతీయ రహదారిపై వాహనాల సోదాలు చేసిన ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. చిలకలూరిపేట నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రజల ఉత్సాహం మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పట్టణంలోని 13, 14, 17 వార్డుల్లో విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్వయంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరంగా వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఎమ్మెల్యే పత్తిపాటి ఇంటింటికి వెళ్లి ప్రజలను ముఖ్యంగా వృద్ధులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నెలవారీ వృద్ధాప్య పెన్షన్లు, తల్లికి వందనం వంటి పథకాలు అందుతున్నాయని మహిళల్ని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా పథకాలు ఏ విధంగా అమలు చేశారనే వివరాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. అలాగే ఆగస్టులో అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలపై సుపరిపాలన ద్వారా ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనను రాక్షస పాలనగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి పథంలో నడుస్తుందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఒక్కరికి మాత్రమే మరి అమ్మఒడి మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం. మరి పథకం అందినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ విద్యార్థుల తల్లులు కానీ తండ్రులు కానీ వారి శాసనసభ్యులు వారిని కలిసి చూసేవా 15,000 రూపాయలు సుపరిపాలన 10 అడుగు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కష్టం ఒక సంవత్సరంలో సాధించినటువంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్రాల్లో కూడా పేద ప్రజల కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, పేదల కోసం ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ విధంగా అమలు చేశారు. తల్లికి వందనం 15,000 రూపాయలు 13,000 ఖాతాలో వేసి 2,000 రూపాయలు మేనేజ్మెంట్ కోసం, పాఠశాలల అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఈ విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం
చంద్రబాబు గారి నాయకత్వంలోనే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్కు మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటిది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు నుంచి బస్సు ఫ్రీ అమలు చేయబోతూ ఉన్నాం. డిఎస్సి 16,347 ఉద్యోగాలు యువతకు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు సంక్షేమానికి కూడా వారం 10 రోజుల్లో వారి ఖాతాల్లో 20,000 రూపాయలు దశల వారీగా వేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా అనేక పథకాలు, అన్న క్యాంటీన్ పునరుద్ధరించడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని చంద్రబాబు గారి నాయకత్వంలో చేయటం జరిగింది. అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఇన్ని అద్భుతమైనటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ప్రతిపక్షాన్ని మీరు చూస్తూ ఉన్నారు. విష ప్రచారం ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా పథకాలను అడ్డుకోవాలని చేస్తూ ఉన్నారు, ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద బురదలని చూస్తూ ఉన్నారు, ఏ విధంగా రౌడీజాన్ని పెంచి పోషించాలని చూస్తూ ఉన్నారు, ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేసే మంచిని ఓర్చుకోలేక దుష్ప్రచారాలను ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనించి పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏ విధంగా ఫలితాలు ఉంటాయి. సంవత్సర కాల పరిపాలన చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, ఏదైతే ఇంకా కొంతమందికి తల్లికి వందనం ఒకరిద్దరు పడలేదన్నారు, అవన్నీ కూడా గ్రీవెన్స్ తీసుకొని 5వ తేదీ లోపు మిగిలిపోయినటువంటి ఎవరికైతే తల్లికి వందనం తెలియజేస్తా ఉన్నారు. 4కు 4 13 52,000 పడ్డాయని ధైర్యంగా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. ఏపీలో తల్లికి వందనం పథకం 2వ విడత నగదుని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి విడతలో 67.27 లక్షల మంది స్టూడెంట్స్ కు లబ్ధి చేకూరుతుంది. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు 2వ విడతలో నగదు విడుదల చేయనుంది. జూలై 5వ తేదీన ఇస్తామని తొలుత చెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందున వాయిదా వేసింది. ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో తిమ్మాపురం జాతీయ రహదారిపై పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ శివరామకృష్ణ తన బృందంతో కలిసి అనుమానాస్పద వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరామకృష్ణ మాట్లాడారు. అనుమతి లేకుండా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు భద్రతను నిర్ధారించడానికి మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. చిలకలూరిపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పండుగ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారు ప్రత్యేక అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. సామాజిక పెన్షన్ నిధుల్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న ఎడ్లపాడు గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ చివరకు ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు తిరిగి జమ చేశారు. ఎంపీడీఓ ఆ మొత్తాన్ని 24 గంటల్లోగా జమ చేయకపోతే కేసు నమోదు చేస్తామని మంగళవారం హెచ్చరిక నేపథ్యంలో వెల్ఫేర్ అసిస్టెంట్ బుధవారం వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న 9,50,500 నగదును తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేసినట్లు ఎంపీడీఓ బి హేమలత దేవి తెలిపారు. చిలకలూరిపేటలో 3 విభాగాల అధికారులు సంయుక్తంగా విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపాలరావు ఆధ్వర్యంలో స్కూల్ బస్సులతో పాటు ఇతర వాహనాలను చిలకలూరిపేట నుండి నర్సరావుపేట వెళ్లే రహదారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 30 వాహనాలు పరిశీలించగా 12 వాహనాలపై కేసు నమోదు చేసి 47,200 జరిమానా విధించారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలపై, పన్ను చెల్లించని వాహనాలపై, అలాగే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ తనిఖీ నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. మైనింగ్ రెవెన్యూ సమష్టిగా మైనింగ్ క్వారీల సర్వే ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడు పంచాయతీ పరిధిలోని ఉపరపాలెం గ్రామం సమీపంలో ఉన్న మెటల్ మైనింగ్ క్వారీలను మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమష్టిగా క్వారీ సర్వేలు నిర్వహించారు. ఇటీవల ఉపరపాలెం గ్రామానికి చెందిన వారు క్వారీల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అధిక లోతు కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపిన ఫిర్యాదు ఆధారంగా విచారణ అధికారి నర్సరావుపేట ఆర్డీఓ మధులత ఆదేశానుసారంగా జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ పరిధిలో మొత్తం 23 క్వారీలు ఉండగా అందులో 4 క్వారీలకు పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయని, మరో 7 క్వారీలు అనుమతులు తుది దిశకు చేరుతాయని
పూర్తయ్యాయని, మరో 12 క్వారీలు వివిధ దశల్లో అనుమతులకు ఉన్నాయని, అనుమతులు పూర్తిగా ఉన్న 4 క్వారీలకు సంబంధించి చుట్టుకొలతలు, క్వారీ లోతు సర్వే నిర్వహించారు. ఎవరికి వారు తమ నివేదికలను విచారణ అధికారికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ టీఏ కళ్యాణి, మైనింగ్ సర్వేయర్ రవితేజ, మండల సర్వేయర్ సురేంద్రనాథ్, ఆర్ఐ సుబ్బారావు, విఆర్ఓ కోటి, ఏఎస్ఏ వెంగయ్య స్థానికులు పాల్గొన్నారు. రాధరంగ మిత్ర మండలి చిలకలూరుపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు 108వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు మల్లెల శివ నాగేశ్వరరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు, జనసేన నాయకుడు ఆముదల లీలాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామ సిపిఐ నాయకులు సురభి రాజు గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సిపిఐ నాయకులు బొంత సుబ్బారావు, బొంత పెద్దిరమణయ్య, పావులూరి వెంకటేశ్వర్లు, కరణం కోటేశ్వరరావు, బొంత కోటి, అల్లూరి పురుషోత్తం తదితరులు ఉన్నారు. ఏమ్మా ఎలా ఉన్నారు? ప్రభుత్వ పాలన ఎలా ఉంది? చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయా అంటూ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ముందుకు సాగారు. పసుమరలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి అర్థమయ్యేలా వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పత్తిపాటి తెలిపారు. నెలవారీ విద్యాపై పెన్షన్లు, తల్లికి వందనం వంటి పథకాలు అందుతున్నాయని మహిళలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అదైతే జానీ అడుగు డబ్బులు ఇస్తాడు నీకు. మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా? తల్లికి వందనం పడదా? ఎంతమంది ఉన్నారు? ఎందుకు పడలా? 2 వాళ్ళకి ఇంటర్ కూడా పడతాయి. ఇప్పుడు వేస్తారు. చిలకలూరుపేట మండలం పసుమరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. పసుమరు గ్రామంలో గతంలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. పసుమరులో టీడీపీ నేతలు ఎమ్మెల్యే పత్తిపాటికి ఘన స్వాగతం పలికారు. 50 లక్షల రూపాయలతో ఓగేరు వాగులో పూడికెత్తిత పనులు ప్రారంభించారు. జేసీబీ ఏకి స్వయంగా ఎమ్మెల్యేనే ఈ పూడికెత్తిత పనులు ప్రారంభించారు. అదేవిధంగా పసుమరు గ్రామంలో గొర్రెలకు, మేకలకు టీకాలు వేసే కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓగేరు వాగు మీద నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. చూసారా? అసెంబ్లీలో కూడా పదే మాట్లాడటం జరిగింది. వాగులు చిలకలూరుపేటలో వాగులు ఎక్కువ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్లు ఎక్కువ ఉన్నాయి. దీని మీద దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా అసెంబ్లీలో పదే మాట్లాడటం జరిగింది. వాగుల మీద నేనే మాట్లాడాను, ఎవరు మాట్లాడిన కూడా లేరు. ఆ విధంగా మన వాగులు చూస్తే ఎంతో దయనీయంగా ఉన్నాయి. ముళ్ళ పొదలతోటి, పూడికతోటి మొత్తం వాగులు కనపడకుండా పోయినాయి. నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. బయట ప్రవహించే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం నియోజకవర్గం మనకి 2.5 కోట్లు ఇచ్చారు. ఇరిగేషన్ వాళ్ళు కూడా ఇచ్చారు 1 కోటి ఇచ్చారు కాలువల రిపేర్కి. లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా మెగా వాళ్ళు తీసుకుంటారు 10 ఏళ్లకి మొత్తం మెయింటైన్ అంటున్నారు. కాకపోయినా ప్రభుత్వమే నిధులు కేటాయించడానికి కూడా సిద్ధపడతా ఉంది.
కాబట్టి దీని మీద మనమే ఈ రాష్ట్రంలో ఈ వ్యక్తుల మీద ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి దీని ప్రాముఖ్యత ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి, ఏ విధంగా దీన్ని చివరి భూములు రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, సజెషన్ ఇచ్చింది మనమేనని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఒక సొల్యూషన్ కూడా వస్తూ ఉంది. ఒక సొల్యూషన్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం టేకప్ చేసేదానికి ఫైనాన్స్ మెగావాళ్ళ ఇంకెవరా ఎవరు రాకపోతే బ్యాంకులు ప్రభుత్వం టేకప్ చేయడం జరుగుతుంది. అర్థం కాదు, మున్సిపాలిటీ అర్థం కాదు, ఎన్నికలు జరిపేశారు, ప్రజలను మోసం చేశారు. 5 ఏళ్ళు మీరు అభివృద్ధికి దూరం అయిపోయారు. ఈ రోజు నేను మళ్ళీ పంచాయతీ చేస్తున్నా, డీమెర్జర్ చేస్తున్నాను, చివరి దశలో ఉంది. మళ్ళా పసుమర్రు పంచాయతీగా ఉంటుంది, గడపారం పంచాయతీగా ఉండబోతా ఉంది, మానుకొండవరపాలెం పంచాయతీగా ఉండబోతా ఉంది. వాళ్ళకి ఏం తెలుసు అంటున్నా, డబ్బులు దోచుకోవటం తప్ప. మీ ఊర్లోనే ఎంత దోచారు? 241 ఎకరాల్లో 10,000, 5,000, 4,000 దోచేశారు. కోర్టు చుట్టూ తిరిగారు, లక్షలు 5 కోట్లు ఎత్తుపోయారు. మీ ఊర్లో ఆ పేదల భూముల పేర్లు చెప్పి కొల్లగొట్టేశారు. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. సిగ్గుండాలి వాళ్ళకి. సిగ్గుంటే మళ్ళీ పేటకు వస్తారు ఎవరన్నా? సిగ్గుంటే మీ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడైనా ఓట్లు వేస్తారా? పొరపాటును మళ్ళీ సీటు తెచ్చుకుంటే చెప్పండి, వేస్తారా? అటువంటి వాళ్ళకు ఓటేస్తే మనుషులే కాదని నేను తెలియజేస్తున్నాను. కిషోర్, ఆ విధంగా మీ ఊరికి పెద్ద మోసం చేసినటువంటి వారు అవినీతి మంత్రి. ఆ అవినీతి మంత్రి నేను పేరు కూడా చెప్పను, నాకు పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అటువంటి వాళ్ళకు ఓట్లు వేయొద్దని చెప్తున్నాను నేను. నాకన్నా మంచిగా వస్తాయండి. చేతగానోళ్ళు, తెలియని వాళ్ళు, ముఖం తెలియని వాళ్ళు, గ్రామాలు తెలియని వాళ్ళకి ఓట్లు ఇస్తే ఎంత నష్టపోయారో ఆలోచించమంటున్నాను. అందుకనే గత చరిత్ర చెప్పాను. 99-2004 మధ్య పశ్చిమర్రుకి ఎంత ప్రాధాన్యత ఇస్తే, నాయకులు సమన్వయం లేకపోతే ఎంత నష్టపోయామో, ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు గారు ఈ లోపాలన్నీ గమనించి ఎప్పటికప్పుడు మన వాళ్ళని ఎలర్ట్ గా ఉంచాలి, మౌత్ పబ్లిసిటీ జరగాలి, చంద్రబాబు గారి కష్టం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఎమ్మెల్యే చేసే కష్టాన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మౌత్ పబ్లిసిటీ చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. లేకపోతే చంద్రబాబు గారు అంతా అభివృద్ధి చేస్తే 14-19లో 19 ఓడిపోవటం ఏంటి? 4,000 కోట్లతో నేను పని చేస్తే మనం ఓడిపోవటం ఏంటి? ఎవడన్నా ఉన్నాడు ఇంతకన్నా కష్టపడేవాడు ఈ రాష్ట్రంలో? చెప్పమన్నాడు ఎవరు? కాబట్టి మనలో చేసిన పనులు చెప్పుకోవాలి, ఐక్యతగా ఉండాలి. అధికారం ఉంటే ఒకరోజు వెనక ముందో అందరికీ మంచి జరుగుతుంది. రాత్రి జరగాలంటే జరగదు. నేను చూస్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్. 2 పనులైన వాళ్ళు నాకు ఇంకా ఆత్రం ఎక్కువైంది. ఏ పని కాని వాళ్ళు నింపాదిగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, పార్టీకి లాయల్గా ఉంటున్నారు. 2 పనులు చేసుకుంటే ఇంకా తుక్కుడు ఎక్కువ అవుతూ ఉంటాడు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామ సీనియర్ నాయకులు గుమ్మడి గోపాలరావు తండ్రి సహోదరుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వెంట సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసునాయుడు, రమేష్, చిన్నబాబు, నారాయణ హనుమంతరావు, కొండ్రగుంట రామకృష్ణ, గుమ్మడి అప్పారావు, దుప్పలపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కంచర్ల కరుణ అనారోగ్య నిమిత్తం పట్టణంలోని సాలిపేట బజార్ నందుగల వారింటికి వెళ్లి వారిని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. చిలకలూరుపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారాన్ని పురస్కరించుకుని శ్రీ దత్త స్వామికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం మహిళా భక్తుల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబాకు హారతులు సమర్పించి ప్రదక్షిణ చేశారు. వేములకొండ సుబ్బారావు ఆర్థిక సహకారంతో వారి మనవడు చిన్మయి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజు జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కనక వస్తు వాహన రూపంలో సహకరించాలని కోరారు. గురు పౌర్ణమి రోజున ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అఖండ జాతక గురువుల హోమ పూజ చాలా ముఖ్యమైనదని, ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ షిరిడి నుండి తెచ్చిన డాలర్లు ఇష్టంగా అందజేయబడతాయని తెలిపారు.
प्रदाय नमः जीवाधाराय नमः सर्वाधाराय नमः भक्तावल समर्थाय नमः भक्तावल प्रतिज्ञाय नमः अन्नवस्त्रदाय नमः आरोग्यक्षेमप्रदाय नमः धनमाय महामहाविष्टदाय महितमङ्गलम् जय महामहाविष्टदाय महितमङ्गलम्। పట్టణంలోని ఏఎంజీ ఆవరణంలో ఉన్న ఏఎంజీ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఐటీఐ ముగిసిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయని ఐటీఐ ప్రిన్సిపల్ దీపక్ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వారికి కావాల్సిన వారికి ఎంపిక చేసుకుంటారని ఆయన తెలిపారు. దాదాపు 20కి పైగా కంపెనీ ప్రతినిధులు ఎంపికలో పాల్గొంటారన్నారు. ఏఎంజీ ఐటీఐలో చదివిన వారు మాత్రమే కాకుండా ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఇంటర్ పాస్ అయిన వారు కూడా హాజరు కావచ్చని, వారికి నాన్ టెక్నికల్ జాబులు ఉంటాయని ఆయన తెలిపారు. ఉదయం 8 గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభమవుతుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ పరిసర ప్రాంత వాసులు వినియోగించుకోవాలని వారు కోరారు. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఏఎంజీ ఐటీఐ కాలేజీలో రేపు అనగా 4వ తారీఖు శుక్రవారం ఐటీఐ పూర్తయిన విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి 21 కంపెనీస్ ఏఎంజీ ఐటీఐకి రావడం జరుగుతుంది. మన దగ్గర ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, సివిల్, ఏసీ మెకానిక్, టర్నరు, వెల్డరు వివిధ కోర్సుల్లో కోర్సు కంప్లీట్ చేసిన విద్యార్థులకు రేపు జాబ్ మేళా క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ డాక్టర్ ముప్పాల హనుమంతరావు ఆసుపత్రి ఎదురుగా ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద శుక్రవారం రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ఆయన జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ కన్వీనర్ అచ్చుకొల మురళీకృష్ణ తెలిపారు. గురువారం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జనసేన జెండా ఆవిష్కరణ ఉంటుందని, అనంతరం భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రంగ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాపు నాయకులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. మన వంగవీటి మోహన్ రంగ గారి 78వ జయంతిని పురస్కరించుకొని చిలకలూరుపేట మన పట్టణంలోని ముప్పాళ్ళ హనుమంతరావు గారి హాస్పిటల్ వద్దనున్న రంగ విగ్రహం వద్ద మరి కేక్ కటింగు, ఆ తదుపరి పూలమాలలు, మరి జనసేన జెండా ఆవిష్కరణ జరుగును. ఆ తదుపరి భారీ ర్యాలీ ఊరేగింపుగా అన్ని విగ్రహాలకు పూలమాలలు వేయడానికి ర్యాలీ బయలుదేరును. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్ రంగ అభిమానులు, కాపు నాయకులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, మరి రంగా గారి అనుచరులుగా ఉన్నటువంటి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మరి వారి యొక్క ఆదేశానుసారం ప్రకారం రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా, పట్టణ కార్యకర్తలు, పట్టణంలోని ప్రజలు అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు రాధారంగ మిత్ర మండలి కన్వీనర్ మీ అచ్చుకోల మురళీకృష్ణ. ఈ నెల 10వ తేదీన పురుషోత్తమపట్నంలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మందిర అభివృద్ధి కమిటీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. 11 గంటలకు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొంటారన్నారు. 2250 కేజీల సజ్జలతో బాబావారికి అభిషేకం జరుగుతుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. సహకార సంఘాలు బలోపేతంగా ఉంటేనే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారని పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు అన్నారు. మండల కేంద్రమైన నాదెండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగరాజు మాట్లాడారు. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో సహకార సంఘాలు ప్రథమ స్థానంలో ఉన్నాయన్నారు. ఇచ్చిన రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా రైతులు తమ సంఘాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రైతులు తాము సంపాదించిన సొమ్మును సహకార సంఘాల్లో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ లభిస్తుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్
రీజనల్ కోఆపరేటివ్ అధికారి ఎస్ చిన్నారామరెడ్డి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక మాంద్యం నుండి బయటపడాలంటే సహకార సంఘాలను బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు సహకార సంఘంలో సభ్యులుగా ఉండి ఆర్థిక క్రమశిక్షణ కలిగి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంఘం సంవత్సరంగా ప్రకటించారని, జూలై నెల మొదటి శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. ఈ సమావేశం అనంతరం కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అధికారులు నాదన్ల PACS నిర్వహిస్తున్న జెనరిక్ మెడికల్ షాప్ ను సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పర్సన్ ఇన్ఛార్జ్ CH స్వరూప, మాజీ అధ్యక్షులు నల్లముదు హరిబాబు, నాదన్ల గణపవరం CEOలు CH ధనలక్ష్మి, P లక్ష్మయ్య, రైతులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.